లో ఉంటారు. ఇది శివశంకర్ గారు మళ్ళీ వస్తాం. తులసిరెడ్డి గారు, దేశవ్యాప్తంగా 6 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నుండి విడిపోయి సొంత ప్రాంతీయ పార్టీలు పెట్టుకొని అధికారంలోకి వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ బతికి బట్ట కట్టినటువంటి దాఖలాలు ఎక్కడ లేవు. మీరు వెస్ట్ బెంగాల్ తీసుకోండి, ఉత్తరప్రదేశ్ తీసుకోండి, తర్వాత ఇక్కడ తమిళనాడు తీసుకోండి, ఆంధ్రప్రదేశ్ తీసుకోండి. ఈ రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ చీలి అధికారంలోకి ప్రాంతీయ పార్టీలుగా వచ్చినటువంటి చోట మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మనుగడ అనేది లేదు. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ క్యాల్కులేషన్స్ ఏంటి? మీ ఓట్ బ్యాంక్ ఏంటి? ఇప్పుడు తెలంగాణలో కూడా కర్ణాటక కృష్ణాంజనేయులు గారు వచ్చారు. కృష్ణాంజనేయులు గారికి వెల్కమ్ అండి. నెక్స్ట్ తీసుకుంటాను. ప్లీజ్ తులసిరెడ్డి గారు కంటిన్యూ. ఇప్పుడు ఒక్కసారి తెలంగాణ తీసుకున్నాం. కర్ణాటక ఎన్నికల ఫలితానికంటే ముందు, కర్ణాటక ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత హుజూరాబాద్కు, తర్వాత వచ్చేసి మునుగోడుకు వచ్చేసి ఎన్నికలు జరిగినాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో బద్వేలు ఉప ఎన్నిక జరిగింది. ఆడ ఉప ఎన్నిక, ఈడ ఉప ఎన్నిక. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయినాకనే అక్కడ హుజూరాబాద్లో డిపాజిట్ పోయింది, 3000 ఓట్లు వచ్చాయి. బద్వేల్లో డిపాజిట్ పోయింది, 6000 ఓట్లు వచ్చాయి. అంటే అక్కడికంటే ఇక్కడ ఎక్కువ వచ్చాయి బద్వేల్లో వచ్చేసి ఆంధ్రప్రదేశ్. కానీ కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒకసారి అనూహ్యంగా సీన్ మారిపోయింది. రేవంత్ రెడ్డి అధ్యక్షుడు అయిన తర్వాత కూడా జరిగిన ఉప ఎన్నికల్లో డిపాజిట్ వచ్చేసి పోయిన నేపథ్యంలో కర్ణాటక ఎన్నికల ఫలితం తర్వాత ఒక్కసారి సీన్ చేంజ్ అయిపోయి, అంతవరకు బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరాటం అనేది పోయి బీజేపీ పక్కన పోయి బీఆర్ఎస్ కాంగ్రెస్ అనే పరిస్థితి వచ్చి సెకండ్ ప్లేస్ నుండి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో మీరు చెప్పినట్లు ప్రాంతీయ పార్టీలు వచ్చిన చోట కొంత కాంగ్రెస్ రానిది వాస్తవమే. కానీ కాంగ్రెస్ కూడా అనేక సందర్భాల్లో ఇప్పుడు 1994 నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అధికారం లేదు. 1994 నుంచి 2004 వరకు 10 ఏళ్ల పాటు అధికారం లేదు. కానీ 2004 నుంచి మళ్ళీ 2014 వరకు అధికారంలో ఉంది. మళ్ళీ 2014 నుంచి 2024 వరకు లేదు. కాబట్టి రాష్ట్ర విభజన కంటే కూడా ఇంత జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టక ముందు కూడా అంతకుముందు వచ్చేసి 10 ఏళ్ల పాటు అధికారంలో కంటిన్యూస్ గా లేదు. 94 నుంచి 2004 వరకు కానీ అధికారంలోకి రావడం జరిగింది. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు 1977లో ఎమర్జెన్సీ తర్వాత ఆవిడే ఓడిపోవడం జరిగింది. సంజయ్ గాంధీ ఓడిపోయారు. 85 ఎంపీ సీట్లకు 85 పోయినాయి. నార్త్ ఇండియా అంతా పూడ్చుకొని పోయింది. కానీ మళ్ళా 3 ఏళ్లకే మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మళ్ళీ 85కి 85 వచ్చినాయి. మళ్ళీ ఇందిరాగాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు. కాబట్టి రాజకీయాల్లో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అనేటి ఇది చాలా తరచుగా జరుగుతుంటాయి. ఎల్లకాలం ఒకరే ఉండరు. ఈవెన్ ఉత్తరప్రదేశ్ లో మీరు చెప్పినట్లు ప్రాంతీయ పార్టీలు ఒకప్పుడు బలంగా ఉన్నట్టే, ఏది ఎస్పీ కానీ బీఎస్పీ కానీ. అక్కడ మరి జాతీయ పార్టీ బీజేపీ అధికారంలోకి వచ్చింది కదా. కాంగ్రెస్ అని కాదు, జాతీయ పార్టీ. జనరల్ గా ఏమంటారంటే ప్రాంతీయ పార్టీలు, 2 ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న చోట జాతీయ పార్టీలకు స్కోప్ ఉండదు అని తమిళనాడు ఎగ్జాంపుల్ చూపిస్తూ ఉంటారు, ఏడీఎంకే ఉన్నట్టు. కానీ అదే ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ బీఎస్పీ కూడా అనేక సంవత్సరాలు ముఖ్యమంత్రులుగా చేశారు ఆ పార్టీ తరపున. కానీ ఆడ వచ్చేసి నేషనల్ పార్టీ మళ్ళీ రావడం జరిగింది. కాబట్టి ఇది కొన్నిసార్లు ఏమి 5 ఏళ్లకు ఒకసారి మార్చే అలవాటు ఉంది రాజస్థాన్ లో అంటారు. ఒకసారి వచ్చేసి యాంటీ ఇంకంబెన్స్ అంటారు. ఇక్కడ యాంటీ ఇంకంబెన్స్ ఉండొచ్చు, ప్రో ఇంకంబెన్స్ ఉండొచ్చు. ఇప్పుడు వచ్చేసి నవీన్ పట్నాయక్ మరి 5 టర్మ్స్ గా వచ్చేసి కంటిన్యూ అవుతున్నాడు వచ్చేసి. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది తప్ప ఆ యొక్క నేపథ్యం బట్టి ఆ పరిస్థితుల్లో కాబట్టి ఎప్పుడూ వచ్చేసి ఒకే సిద్ధాంతము, ఒకే రాజకీయ వాతావరణము అన్ని రాష్ట్రాలకు వర్తించదు. ఆ రాష్ట్రంలో కూడా పొద్దుసం అదే వచ్చింది. ఎన్టీ రామారావు వచ్చేసి ఆయన బొమ్మ పట్టుకొని గెలిచిన వాళ్ళు ఉన్నారు. 89లో ఆయనే ఓడిపోయినాడు చిత్తరంజన్ దాస్ చేతిలో. కాబట్టి బండ్లు ఓడలు చాలా సులభంగా అయిపోతాయి. ఇప్పుడున్నే పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి వాతావరణం. ఎందుకంటే ఆల్రెడీ 10 ఏళ్ళు బీజేపీకి అధికారం ఇచ్చారు కేంద్రంలో. ఇక్కడ 5 ఏళ్ళు టీడీపీకి, 5 ఏళ్ళు వైకాపాకి ఇచ్చారు. ప్రత్యేక హోదా కానీ చట్టం నుండి అంశాలు కానీ వాళ్ళు సాధించలేకపోయారు. రేపు అది ఇచ్చే శక్తి ఓన్లీ కేంద్రమే ఇవ్వాలా, ఏదైనా బీజేపీ అన్నా ఇవ్వాలా, అది కాంగ్రెస్ అన్న ఇవ్వాలా. ప్రాంతీయ పార్టీలకు ఇచ్చే శక్తి లేదు, తెచ్చే శక్తి లేదు. కాబట్టి మాకు రేపు ఇవే బ్రహ్మాస్త్రాలు అయిపోతాయి. దీంతోనే మాకు అవకాశం వస్తుంది చెప్పేసి మేము నమ్ముతున్నాం. కృష్ణాంజనేయులు గారు, రాజకీయాలలో విభజించు పాలించు అనేటటువంటిది ప్రధాన తంత్రంగా మంత్రంగా ఇప్పుడు కొనసాగుతుంది. యాంటీ ఇన్కంబరెన్స్ ఉన్నటువంటి ఓట్లను చీల్చి
మరోసారి అధికారంలోకి రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రణాళిక రూపొందించారని ఒక సెట్ ఆఫ్ పొలిటికల్ ఇంటెలెక్చువల్స్ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మీరు ఎట్లా స్పందిస్తారు? మీరు ఏకీభవిస్తారా, ఖండిస్తారా దాన్ని? నేను ఈ అంశంలో నేను ఏకీభవిస్తానండి. నా అభిప్రాయం కూడా అదే. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయటానికే ప్రణాళికలు రూపొందించారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇలా భావిస్తున్నాను అంటే 2009 ఎన్నికల్లో తరహాలో మళ్ళీ రాజకీయ వ్యూహాన్ని ఆ రోజున రాజశేఖర రెడ్డి ఏదైతే ఆయన 2009లో టీఆర్పీ, అదే విధంగా మహాకూటమి, తెలుగుదేశము, అదే విధంగా మిగతా మహాకూటమి, కాంగ్రెస్, ఈ ట్రయాంగిల్ పోటీలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరటము, అప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి రావటం అనేటువంటిది, అదే తరహా వ్యూహాన్ని మళ్ళీ ఇప్పుడు 2024లో మరి రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అలాంటి వ్యూహం కోసం ఏమైనా ప్రయత్నం చేస్తున్నారేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక అంశం ఏమిటంటే, షర్మిల ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు రావటం, కాంగ్రెస్ పార్టీకి రావటం అనేటువంటిది కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఉపయోగపడేటువంటి అంశమే. మరి వాళ్ళు ఆవిడ ఏ ఉద్దేశంతో వచ్చినా, లేకపోతే షర్మిల జగన్మోహన్ రెడ్డి మాట్లాడుకొని వచ్చినా, ఏం చేసినా కాంగ్రెస్ పార్టీకి కావాల్సింది ఏమిటి? ఉన్నటువంటి పరిస్థితుల్లో కొంచెం జవజీవాలు కావాలి కాంగ్రెస్ పార్టీ. ఎందుకు 2014 ఎన్నికల్లో డిపాజిట్లు లేవు, 2019 ఎన్నికల్లో డిపాజిట్లు లేవు. ఇంకొకసారి అలాంటి పరిస్థితి ఉందనుకోండి, ఈ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో కనుమరుగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ లక్ష్యం ఏంటి? 2024లో వైనాట్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వాళ్ళు దాని మీద నినాదం తీసుకున్నారు. అది ఏమిటి అంటే బతకటం అనేటువంటి. ఈ రోజున ఐసీయూ నుంచి మళ్ళీ మెయిన్ వార్డుకి, జనరల్ వార్డుకి రావటం అనేటువంటిది ఈ రోజున కాంగ్రెస్ పార్టీ కోరుకుంటున్నటువంటి అంశం. బతికి బట్టగడితే రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ గిన కేంద్రంలో అధికారంలో గిన వస్తే అప్పుడు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ఇప్పుడు తులసిరెడ్డి గారు చెప్పినటువంటి ప్రత్యేక హోదా, విభజన హామీల విషయంలో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి ఏమైనా చేస్తే బీజేపీ కన్నా వీళ్ళు చేశారండి దాని మీద ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అప్పుడు పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి విడిపోయి పుంజుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు షర్మిల రావటం వల్ల 1.5% 2% ఉన్నటువంటి ఓట్లు అది 4% 5% వచ్చాయి అని అంటే అత్యధికమైనటువంటి ఓట్లు మాత్రం అవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచే కాంగ్రెస్ కు వస్తాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మరి ఎలాగా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎందుకు చీలొద్ది అని మీరు ఎలా చెప్తున్నారు తీరి అని అంటే, ఆ వచ్చేటువంటి ప్రభుత్వ వ్యతిరేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వచ్చేటువంటి ఓటు అసంతృప్తితో ఉన్నటువంటి, ప్రభుత్వం మీద ఉండేటువంటి వ్యతిరేకత ఉండేటువంటి ఓటు, అది కాంగ్రెస్ కాకుండా ఎవరికి వస్తుంది? కాంగ్రెస్ లేకుండా, ఇప్పుడు షర్మిల లేకుండా 2014-19 తరహాలో కాంగ్రెస్ పార్టీ స్థితిగా ఉంటే తెలుగుదేశం జనసేనకు వస్తుంది, ఆల్రెడీ ప్రతిపక్షానికి వచ్చేస్తే అది ఈజీగా వాళ్ళు గెలవడానికి అవకాశం ఉండేటువంటిది. కాబట్టి ఆ విధంగా తెలుగుదేశం జనసేనకి నష్టం జరిగేటువంటి అవకాశం ఉండొచ్చు. అది ఎక్కువ నష్టం వైసీపీకి జరిగిద్ది, తక్కువ నష్టం ప్రతిపక్షాలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఈ ట్రయాంగిల్ తక్కువ నష్టమైన తెలుగుదేశం జనసేనకు వచ్చేటువంటి ఓటు పోతుంది కాబట్టి దాని ద్వారాగా పరోక్షంగా వైసీపీ లాభపడేటువంటి అవకాశం ఉండొచ్చేమోనని చెప్పేసి నేను అనుకుంటున్నా. దీనికి కారణం ఏంటంటే, మీరు గమనిస్తే, మీరు ఎవరైతే షర్మిలతో పాటు చేరబోతున్నారు అనేటువంటి దాని మీద మీరు ఒకసారి గమనిస్తే, నాకున్నటువంటి సమాచారం చెప్తున్నాడు. ఇప్పుడు రామకృష్ణారెడ్డి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం చాలా, ఆయన కూడా చెప్పేశాడు. నాకున్న సమాచారం ఏమిటి అని అంటే, డొక్కా మాణిక్య వరప్రసాద్ మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ పాత నాయకుడు, తెలుగుదేశం పార్టీ నుంచి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బహుశా అధ్యక్షుడిగా ఉన్నట్టున్నారు కొత్త గుంటూరు జిల్లాకి. అలాంటి ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి రాబోతున్నారు అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. అలాగే కాపు రామచంద్రారెడ్డి అనంతపురం జిల్లా నుంచి, అంటే వీళ్ళందరూ ఎక్కడి నుంచి వస్తున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది 3 రీజియన్స్ నుంచి కొంతమంది కాంగ్రెస్ లోకి వస్తున్నారు. జనరల్ గా అధికార పక్షంలో ఎందుకు వీళ్ళకి అసంతృప్తి? టికెట్ ఇవ్వలేదు. టికెట్ రాకపోతే వీళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్లే గెలుస్తామని వాళ్ళు చెప్పట్ల. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా టార్గెట్ 29 అనేట్టు అది అందరికీ తెలిసినటువంటి విషయమే. అలాంటప్పుడు తెలుగుదేశం జనసేనకు వెళ్ళాలి, కానీ వాళ్ళు ఎందుకు కాంగ్రెస్కి వెళ్తున్నారు అంటే ఇక్కడ ఏదో తెర వెనక నుంచి ఏదో వ్యూహం నడుస్తుందనేటువంటి అనుమానాలు బలపడేటువంటి విధంగా ఉన్నాయి. ఎస్ శివశంకర్ గారు, ఒకవేళ జనసేన టీడీపీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ చేరితే ఓటు షేరు, సీటు షేర్ అనేటటువంటిది ఉంటుందా? ఎందుకు అడుగుతున్నానంటేనంటే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు వ్యతిరేక ఓటు బ్యాంకును బుడిసి పట్టుకోవడం గురించి అన్ని రాజకీయ అవుట్ఫిట్స్ను ఒక వేదికపైకి తీసుకొచ్చారు.
వాళ్ళని కాంటెస్ట్లో పెట్టలేదు, అక్కడ సక్సెస్ సాధించారు. అదే ఫార్ములా ఏపీలో ఇంప్లిమెంట్ అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? శ్రీశైలం గారు, ఇది ఊహాజనితమైన ప్రశ్న. దీనికి నేను సమాధానం చెప్పలేను. అవసరం కూడా ఉందని నేను భావించట్లేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఇన్ తెలంగాణ, కాంగ్రెస్ ఇన్ ఆంధ్రప్రదేశ్, టూ డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్. ఎక్సలెంట్ అండి, బాగా చెప్పారు. ఎస్, కాంగ్రెస్ ఇన్ తెలంగాణ బికాస్ రాష్ట్రాన్ని ఇచ్చి కూడా లాస్ అయింది అక్కడ తెలంగాణలో కాంగ్రెస్ గతంలో. తరువాత అక్కడ ఉన్న ప్రభుత్వం మీద వ్యతిరేకత పూర్తిగా కాంగ్రెస్ వైపు డైవర్ట్ అయింది. అంటే అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటు చేసే కెపాసిటీ ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో. ఆంధ్రాకు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ని విడదీసింది అన్నటువంటి ఫీల్ ప్రజల్లో ఇంకా పోలేదు. శ్రీశైలం చాలా మంది భావనలో ఉంది. తలుపులేసి, పార్లమెంట్ తలుపులేసి, నేను ఇది రాజకీయంగా మాట్లాడట్లేదు, ఒక వ్యక్తి సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గా మాట్లాడు, ఇంకా ఆ ఫీల్ ఉంది చాలా మందిలో. నెంబర్ 1. నెంబర్ 2, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం అన్నది మిథ్య. ఇట్ ఈస్ జస్ట్ లైక్ మిరేజ్ ఇన్ ద డెజర్ట్. కాబట్టి అంతగా కాంగ్రెస్ వైపు ఓటు డైవర్ట్ అవుతుంది అనేది మాత్రం నేను అనుకోవట్లేదు. ఇందాక కృష్ణాంజలిలాల్ గారు చెప్పినట్టు వాళ్ళు ఇప్పుడు సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తారు. వితిస్టాండ్ కావాలి, వాళ్ళ ఫ్యూచర్ ప్రణాళికలు వాళ్ళకు ఉండొచ్చు. అంతే తప్ప ఇప్పుడు వాళ్ళని కూటమిలో అన్నది ఇది కాలమే నిర్ణయిస్తుంది. లెట్ us వెయిట్ అండ్ సీ. ఎందుకంటే అది అంత నేను దానికి అది అంత ఈ క్షణం మనం మాట్లాడుకోవలసినటువంటి అంశం కాదని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లో అంత అంటే ఇందాక పెద్దలు తులసిరెడ్డి గారు చెప్పినట్లు నో డౌట్ కర్ణాటకలో రావడంతో తెలంగాణలో ఊపొచ్చింది. కాంగ్రెస్ క్యాడర్ ఎవరైతే ఉన్నారో ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళకు ఒక పాజిటివ్ మోటివేషన్ వచ్చింది. దాన్ని ఏకీపిస్తాను. బట్ ఇక్కడ 10 years నుంచి కూడా కాంగ్రెస్ క్రియాశూన్యత ఉంది. ఇప్పుడు వచ్చిన అధ్యక్షురాలు కానీ, ఇప్పుడు ఉన్న పార్టీ పెద్దలు అందరూ కూడా దీన్ని యుద్ధ ప్రాతిపదిక ఎంతో చేస్తే తప్ప అది మీరు అనుకున్నట్టు ఫలితాలు వస్తాయని నేను అనుకోవట్లేదు. అలాగే ప్రతిపక్షాలకి, ఎందుకంటే ఓటర్ ఎప్పుడూ కూడా తెలివైన వాడు శ్రీశైలం గారు, గెలిచే పార్టీకి వేస్తాడు, అధికారంలోకి రాబోయే పార్టీకి ఓటేస్తాడు. వ్యతిరేకత ఉన్న పార్టీని ఓడించే ఆప్షన్ ముందు తీసుకుంటాడు. ఎవరికి వేయాలి ఓటు అనే దగ్గర అధికారంలోకి ఎవరు రాబోతున్నారు అనేది విశ్లేషించుకుంటాడు, వాళ్ళకే వేస్తాడు. కానీ తన ఓటు ఉరిగిపోతుంది అన్న పార్టీకి అయితే ధైర్యం ఎక్కడ కూడా. ఎందుకంటే అభిమానం ఉన్నప్పటికీ, ఆ పార్టీ మీద ప్రేమ ఉన్నప్పటికీ కూడా ఓటు వచ్చేసరికి మీకు ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అని విశ్లేషణ చేసి ఆ పార్టీకి ఓటేస్తారు. కాబట్టి జనసేన తెలుగుదేశం కూటమికి ఏ రకమైన నష్టం వాటిల్లుతుంది అనేది మాత్రం నేను 1% కూడా భావించట్లేదు శ్రీశైలం గారు. కేవలం నష్టం ఉంటే ప్రస్తుత అధికారంలో ఉన్న పార్టీకే నష్టం ఉంటుంది తప్ప ఈ కూటమికి అయితే ఏ రకమైనటువంటి ఇబ్బంది కానీ నష్టం కానీ వాళ్ళు కలుగు చేయలేరనే నేను అనుకుంటున్నాను. తులసిరెడ్డి గారి దగ్గరికి వెళ్లే ముందు చిన్న బ్రేక్. విల్ బి బ్యాక్ సూన్. కీప్ వాచింగ్ Prime 9 News.